శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం శుక్రవారం 13 సెప్టెంబర్ 2024 దశమి రాత్రి 10 గంటల 30 నిమిషాల వరకు, పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 9 గంటల 35 నిమిషాల వరకు, వర్జం ఉదయం 7 గంటల 21 నిమిషాల నుండి 8 గంటల 56 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 31 నిమిషాల నుండి 9 గంటల 20 నిమిషాల వరకు, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటల 37 నిమిషాల నుండి 1 గంట 26 నిమిషాల వరకు, రాహుకాలం ఉదయం 10 గంటల 30 నిమిషాల నుండి 12 గంటల వరకు, శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 6 గంటల 40 నిమిషాల వరకు, సాయంత్రం 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: అష్టలక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి. లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి తెల్ల జిల్లేడు ఒత్తులు. శ్రీ గణపతి దేవుడి అనుగ్రహం కలుగుతుంది. కోర్టు వ్యవహారాలు, వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి. మానసిక అశాంతి, చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు పోతాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. చేస్తున్న పనులలో కాలయాపన అంతరిస్తుంది. మేషరాశి: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వృషభ రాశి: కొత్త కార్యక్రమాలు చేపట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. మిథున రాశి: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. కర్కాటక రాశి: దూరపు బంధువులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. వివాహ ఉద్యోగ ప్రయత్నాలు సాగిస్తారు. సింహరాశి: వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. కన్యారాశి: విందు వినోదాలు, శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. తులారాశి: వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. శ్రమకు తగిన ప్రతిఫలాలను అందుకుంటారు. వృశ్చిక రాశి: అనుకోని ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. విందు వినోదాలలో, శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు. ధనస్సు రాశి: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. మకర రాశి: రుణాలు తీరుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుంభరాశి: ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులను కలిసి సమాచారం అందుకుంటారు. మీనరాశి: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు.